వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిగ్రీ కళాశాల అథ్లెటిక్ టోర్నమెంట్ 2024-25 లో సత్తా చాటిన బుదేరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ విద్యార్థులు. పిఎస్ అధికారి కాసులకు కక్కుర్తిపడి నిత్య పెళ్లికొడుకు కేసు డైవర్ట్. గద్వాల జిల్లా కేంద్రంలో నూతన సఖీ భరోసా భవన కేంద్రం ప్రారంభోత్సవం. గద్వాల పట్టణ కేంద్రంలో వికలాంగుల చర్చా వేదిక సమావేశం. వివాహ వేడుకలకు హాజరై నూతన వధువును ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల కేసులో ఆసక్తికర ట్విస్ట్. రియల్ ఎస్టేట్ కోసం భూములు లాక్కుంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. రానా దగ్గుపాటి హోస్ట్గా మరో సరికొత్త టాక్ షో. రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం లోకేష్. ఏపీ అసెంబ్లీలో 3 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ వేదికపై జరిగిన డిగ్రీ కళాశాల అథ్లెటిక్ టోర్నమెంట్ 2024-25లో బుదేరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ విద్యార్థులు సత్తా చాటారు. 1 స్వర్ణ పథకం, 4 రంజిత పథకాలు సాధించినట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జి రమాదేవి తెలిపారు. జి సౌజన్య, స్వర్ణ, బి కల్పన, ఏ సుధారాణి విద్యార్థులు పథకాలు సాధించారన్నారు. పిఎస్ అధికారి కాసులకు కకుర్తిపడి నిత్య పెళ్లికొడుకు కేసు డైవర్ట్ చేసిన ఘటన అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో చోటు చేసుకుంది. శాంతినగర్ చెందిన షేక్ జహంగీర్ పాషా కుమార్తెను వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ నజీర్ మియా కుమారుడైన షేక్ తాహిర్తో పెళ్లి చేశారు. అయితే పెళ్లికొడుకు ఇంతకుముందు జరిగిన పెళ్లి విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాదు భారీగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. ఈ నేపథ్యంలో మరో పెళ్లికి పెళ్లికొడుకు సిద్ధమవుతున్న విషయంలో శాంతినగర్ పిఎస్ ఫిర్యాదు చేయగా ఎస్హెచ్ఓ అధికారి అలాగే మాజీ శాసనసభ్యులు కలిసి కాసులకు కక్కుర్తిపడి ఈ కేసును తప్పుడు మార్గంలో నమోదు చేయడం జరిగింది. కాబట్టి తనకు సరైన న్యాయం జరిగేలా జిల్లా ఎస్పీ అధికారి చర్యలు తీసుకోవాలని మీడియా ముందుకు బాధితులు తన ఆవేదనను తెలిపారు. ఇలా కంప్లైంట్ సరిగ్గా పట్టించుకోవడం లేదు. దాని మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న తెలిసిందేమనగా అతను ఇచ్చిన వివాహానికి ముందే వేరే వివాహం చేసుకున్నాడు. దాని గురించి మళ్ళీ ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్తే అతను స్టాంప్ ఎస్ఐ గారు స్టాంప్ కూడా స్టాంప్ వేసి ఇవ్వలేదు. గద్వాల పట్టణ కేంద్రంలో రెవెన్యూ కాలనీలో నూతన సఖీ భరోసా భవన కేంద్రంను జిల్లా కలెక్టర్ బిఎస్ సంతోష్ కుమార్ అలాగే జిల్లా ఎస్పీటీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లాలో ప్రజలు ఈ భరోసా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, షీ టీం, భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. సందర్శించి అక్కడ అందించే గద్వాల పట్టణ కేంద్రంలో ఇవాళ వికలాంగుల చర్చా వేదిక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 23 తేదీ వరకు రాష్ట్రంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని కీలక ప్రకటన చేశారు. ఈ దీక్షలలో జిల్లాలో ఉన్న వికలాంగులు, ప్రతి పింఛన్దారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల యూనియన్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎండి శుభాన్ బాషా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు బికే నరసింహులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత వృద్ధుల వితంతులకు, చేనేత కార్మికులకు, ఆసరా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తారని చెప్పి మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు గత ఎలక్షన్ ముందర హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి హామీ నెరవేరకపోవడం వల్ల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కలెక్టరేట్ల ముందర రిలే నిరాదీక్షలు చేయమని అన్న గౌరవ శ్రీ మంట కృష్ణమాదిక్ గారు మాకు ఆదేశించడం జరిగింది. అన్న ఆదేశాల మేరకు 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనం రిలే నిరాదీక్షలు కలెక్టరేట్ల ముందర ఉంటాయి. కాబట్టి దాని తర్వాత వికలాంగుల మహాగర్జన నవంబర్ 26కి ఉంటుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వికలాంగులు మరియు అలాగే ఆసరా పింఛన్దారులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివెళ్ళి వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామానికి చెందిన రామకృష్ణ వెంకటమ్మ ఆహ్వానం మేరకు కుమారుడు శివప్రసాద్ మరియు దీపికల వివాహ వేడుకకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని సల్మాన్ కు అతడి కొత్త సినిమాల్లో పాటల రచయిత సోహెల్ పాషాకు ఇటీవల బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆసక్తికర ట్విస్ట్ వెలుగు చూసింది. బెదిరించి సదరు రచయితేనని పోలీసులు తేల్చారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన పాట ఫేమస్ అయ్యేందుకు సల్మాన్ కు తనకు బిష్నోయ్ గ్యాంగ్ పేట తానే ఆ మెసేజ్ పంపినట్లు నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూసేకరణ పేట పేదల భూములు లాక్కుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు కాజేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేన రేవంత్ కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ, దీని పేరు మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ, పుట్టింది ఇంకా 3-4 ఏళ్ళు అయినట్టుంది. 3-4 కాలే, 2020లో పుట్టినట్టుంది. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2020. ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు, ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. వీళ్ళెవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు, రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట, ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్. ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అన్నట్టు ఆయనది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారు, అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్. ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా. ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొంటలేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 6 గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుపాటి హోస్ట్ గా సరికొత్త టాక్ షో రాబోతుంది. దీనికి ది నానా దగ్గుపాటి షో అని టైటిల్ పెట్టారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని రిలీజ్ డేట్ వచ్చింది. ఈ నెల 23 నుంచి సదరు సంస్థలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా రానా గతంలో నంబర్ 1 యారీ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించారు. వచ్చే 2 ఏళ్లలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. రాజకీయంగా తమకు మంచి పేరు వస్తున్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ యూనివర్సిటీ స్థలం మార్చి 5 ఏళ్ల పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారని విమర్శించారు.
2019లో నిర్ణయించిన స్థలంలోనే వచ్చే 2 నెలల్లో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు, ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖపట్నం కి, ఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం, డిఎం కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా అన్నాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. ఏపీ అసెంబ్లీలో 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్ 2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు 2024ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలో బడ్జెట్పై చర్చించారు. బడ్జెట్లో సూపర్ 6 పథకాల అమలుకు నిధులు కేటాయించలేదని, కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. 4.5 నెలల పసిక్కున్న ప్రభుత్వం నిందించవద్దని ప్రభుత్వం హితవు పలికింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వారం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2 లెక్కన చేశారు. అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ రావటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్, అంటే ఇలా దిగి మళ్ళీ ఇలా ఎక్కటం. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ, హనుమంతవాక, మద్దెలపాలెం, విప్రో జంక్షను, గురుద్వారా, అక్కాయపాలెం, తాడిచెర్లపాలెం వీటిలో 14 కిలోమీటర్లు, 8 స్టేషన్స్. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ 2 జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్లు, 2 ఫ్లైఓవర్లు, 2 లెవెల్ మెట్రో. 2 లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో 4 లైన్ రోడ్డు ఉంటుంది, 8 మీటర్స్ హైట్. సెకండ్ లెవెల్లో మళ్ళీ అనదర్ 8 మీటర్స్ మెట్రో ఉంటుంది.
దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యేదానికంటే ఇది చేయటం వల్ల మరొక 180 కోట్లు కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది. చేయమని యాక్చువల్గా ఇచ్చాము. అది 4 నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అడిగారో దాని ప్రకారం యాక్చువల్గా 2 లెవెల్ మెట్రోని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిగ్రీ కళాశాల అథ్లెట్ టోర్నమెంట్ 2024-25లో సత్తా చాటిన బుదేరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ విద్యార్థులు. పిఎస్ అధికారి కాసులకు కక్కుర్తిపడి నిత్య పెళ్లికొడుకు కేసు డైవర్ట్. గద్వాల జిల్లా కేంద్రంలో నూతన సఖీ భరోసా భవన కేంద్రం ప్రారంభోత్సవం. గద్వాల పట్టణ కేంద్రంలో వికలాంగుల చర్చా వేదిక సమావేశం. వివాహ వేడుకలకు హాజరై నూతన వధువును ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల కేసులో ఆసక్తికర ట్విస్ట్. రియల్ ఎస్టేట్ కోసం భూములు లాక్కుంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. రానా దగ్గుపాటి హోస్ట్గా మరో సరికొత్త టాక్ షో. రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం లోకేష్. ఏపీ అసెంబ్లీలో 3 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.